కాకాణి మంత్రిగా ఉన్నప్పుడే అవినీతి జరిగిందని, తమ నాయకుడికి ఎటువంటి సంబంధం లేదని టీడీపీ మండల అధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య అన్నారు. సోమవారం మనుబోలు సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి తమ ప్రభుత్వంలో అవినీతి జరిగింది అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెడిచెర్ల వెంకటరమణారెడ్డి, వెందోటి భాస్కర్ రెడ్డి, సాని వెంకటరమణయ్య, శివుడు రాజాగౌడ్, రాయపాటి కిరణ్ కుమార్, బండికట్టు రవి, జితేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దొంగ 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 అంటే దొంగ 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 అన్నట్టు అవునా కాదా? మీరు చేశారో మేము చేసామా? అప్రూవ్ చేయి. ఈరోజు కూడా బిల్లులు కాల ఆస్తులు అమ్ముకొని అప్పులు కట్టే నా సంగతే నేను చెప్తుండా. నేను 50 లక్షలు పెట్టుబడి పెట్టా. నాకు మిగిలి ఉంటే ఒక 5 లక్షలు 10 లక్షలు మిగిలి ఉండేది. అట్లాంటిది నేను 1.5 కోటి వడ్డీలు కట్టా. మీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఏ నాయకుడు మేము మిమ్మల్ని మీ దగ్గర రాలేదా? యువతలోడు కడుపు మట్టి ఎట్లుండదు మీరు ఆలోచించండి. ఉన్న ఆస్తులు అమ్ముకొని అప్పులు కట్టా. అది టీడీపీ వాళ్ళకున్న లక్షణాలు. మీ వైసీపీ ఉన్న లక్షణాల కింద ఉండింటే అమ్మ తప్పించేది. అది మీ లక్షణాలు. అదే సోమిరెడ్డి మాట్లాడుతూ నోరు తెరిస్తే సోమిరెడ్డి దేనికి సోమిరెడ్డి ఏమైనా పని చేసుకుంటే డబ్బులు చేసుకోమన్నాడా? ఆ బిల్లులు చేయమని ఏమైనా ఆఫీసర్లు చెప్పాడా? ఆయన వల్ల ఎవరున్నా బలైపోయినారా? మీ వైసీపీలో బలైపోయారు. ఐపీఎస్ ఆఫీసర్ల కాడి నుంచి మీ వైసీపీలో బలైపోయారు. సోమిరెడ్డి వల్లనో చంద్రబాబు నాయుడు వల్లనో ఎక్కడ బలిగాలు ఎవరు ఏం మాట్లాడతారా? ఉన్న మాట ఒకటి మాట్లాడినా రెండు మాట్లాడినా న్యాయబద్ధంగా మాట్లాడినాయా? ఎవరేం తిన్నారు, ఎవరేం చేశారు? మీరేం మాట్లాడుతున్నారు? అంటే ఇప్పుడు ఇది మొదలుకొని బుర్ర చల్లేదు అంటే ఇది బుర్ర కడుక్కుంటుంటారులే, మనం ఏదో ఒకటి చేద్దామనా? బుర్ర చల్లేస్తే కడుక్కుంటుంటారా? నువ్వు బుర్ర చల్లితే కడుక్కునే వాళ్ళు ఎవరు లేరాడా? ఆ బురద నేను ఎత్తినే పడుతుంది. వాస్తవాలు మాట్లాడండి, వాస్తవాలు చెప్పండి. ఏదైనా తప్పు జరిగితే తప్పు అని చెప్పండి. దానికి మేము తలంస్తాం. మా కార్యకర్తల కాడికి మా లీడర్ల కాడికి ఏమీ లేకుండా ఉత్త పుణ్యానికి మా మీద నిందలేయటం ఏందయ్యా? ఎంతవరకు కరెక్టా ఇది? నిన్నటి రోజు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కొమ్మలపూడి దగ్గర మెయిన్ రోడ్డుకి ఏమన్నా పంటకాలాలు ఉంటాయి. మెయిన్ రోడ్లో పంటకాలాలు మాట్లాడతాడే ఆయన. మెయిన్ రోడ్డుకి పంటకాలాలు ఉన్నాయన్నా. ఆడే కాగితాలపూర్ కాడ పొలం ఎండిపోద్ది, 400 గంటల ఎండిపోద్ది అంటే వాళ్ళు పైప్ లైన్ వేసి పండించేదానికి వాళ్ళు ఏర్పాటు చేస్తాడు. దాని మీద ఒకరు అంటావు. అదేమంటే 5-6 సంవత్సరాలు జరిగిపోయిన పని రాజీవర్పాడు కాడ మీరు అటు చేశారంటావు. ఆ రోజు చేస్తేనే పండించుకోగలిచాం. ఈ రోజు నువ్వు ఏదో నీ నోటికి వచ్చినట్టు మాట్లాడేసి ఏదో ఒకటి బురద చల్లేసి ఈ రోజు మేము అవినీతే నీది అవినీతి అని చెప్పేదానికి 2019 నుంచి 24 లోపల నువ్వు అక్కంపేట చెరువు 16 లక్షలు, కొమ్మలపూడి చెరువు 20 లక్షలు, అంటే ఎన్ని వర్కులు నువ్వు ఒక బండే పెట్టకుండా బిల్లులు చేసుకున్నావు. ఈ రోజుకి 2 కోట్ల బిల్లులు తప్పితే ఈ 2 సంవత్సరాల లోపల కన్పూర్ కాలం మీద ఒక్క రూపాయి కూడా శాంక్షన్ రిలీజ్ అయినట్లేదు. అది కూడా 2 కోట్లలో కూడా 1 కోటి వచ్చింది. ఇంకా 1 కోటి 1వ సంవత్సరానికి ఈ రోజు దావలేదు. ఇప్పుడు మెంటా తుఫాన్లో వస్తే ముందు తెగిపోయినన్ని వేశారు. దానికి డబ్బులు వచ్చేసి తినేసినట్టు అసలు చంద్రమోహన్ రెడ్డికి ఏ సంబంధం అసలు అని నాకు అర్థం కాల. రైతులు ఉన్నారు, డబ్ల్యూఏ ప్రెసిడెంట్లు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, నీటి సంఘం అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. కానీ చంద్రమోహన్ రెడ్డి గారికి వర్కులు చేయమని చెప్పే బాధ్యత అయింది, శాంక్షన్ చేసే బాధ్యత అయింది. వర్కులు చేసుకున్నాడు, తినేసినాడంటే ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. అదంతా మాది బాధ్యత. మా డబ్ల్యూఏ ప్రెసిడెంట్లు మేము చూసుకుంటాము. నువ్వు అంత దూరం వస్తావు. నీ బిల్లుల కోసం నిన్న నకరకాల బిల్లు చేసుకున్నావు, రేపు చక్కెర బిల్లు చేసుకుంటావు, ఎల్లుండి ఇంకో బిల్లు చేసుకుంటావు. దానికోసం మా మీద అబద్ధాలు వేస్తే గమ్ముకుంటాలి 2 రోజులు మన బిల్లు పని అయిపోతుంది అనుకోవడం తప్పు. గోవర్ధన్ రెడ్డి గారు, నిజం ఉంటే నేను నిరూపిస్తా. మీ వాళ్ళు పంపించు. ఎక్కడ మీరు చేయకుండా బిల్లులు చేసుకున్నారో, మేము చేయకుండా ఎడ బిల్లు చేసినా మాకు వచ్చి చూపించమని మీ వాళ్ళు ఎవరైనా మేము దానికి బైండ్ ఓవర్ అయి ఉంటాం. నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడంలో, మీడియా సమావేశం పెట్టడంలో కారణం ఏంటంటే, నిన్న మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఆయన నిన్న పొయ్యి పొట్టేళ్ళ కాలం, అది పొట్టేళ్ళ కాలం ఏం కాలం అంటారు, అన్నప్రేవు కాడ దాని మీద పెన్నముడికి కాడ పొయ్యి ఏదో రకరకాలుగా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద కోట్లు బిల్లు చేసుకుని తినేశాడని చెప్పడం జరిగింది. దాని మీద ఎంత దారుణం అంటే
మామూలుగా మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత SDMF గ్రాంట్ అంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ కింద 2 కోట్ల బిల్లులు వచ్చింది. ఆ 2 కోట్లు కూడా టెండర్లు పిలిచినారు. టెండర్లు రకరకాల వాళ్ళు వేసుకున్నారు, ఒకరని లేదు. దాని టెండర్లు ఎటువంటి టెండర్ రిజిస్ట్రేషన్ అంతా చేసుకుంటారు. ఆ బిల్లులు వచ్చిందంతే. చంద్రమోహన్ రెడ్డి ఏదో నామినేషన్ మీద ఇచ్చి బిల్లులు డ్రా చేసింది రూపాయి లేదు. ఆయన ఏంటంటే నారులు కేసుకునే దానికి ముందు కాలువలు గందరగోళం ఉంటే అర్జెంటుగా చేయించండి, మీకు రేపు ఏదన్నా చెప్పి మీ బిల్లులో నేను ఇప్పించేటట్టు చేస్తానని చెప్పని అందరి చేత మా వాళ్ళ చేత చేయించారు. వర్కులు ప్రతి ఊళ్ళో చేశారు. అవసరం ఒక ఎమర్జెన్సీ ఉండే కాలువలన్నీ. ఆ కాలువలు వాళ్ళకి బిల్లులు రాకుండా ఉండే దానికోసంగా ఇతను రకరకాలుగా చేసి వీళ్ళని నాశనం చేయాలనే ఉద్దేశంతో ప్రకటన చేయడం జరిగింది. 1 రూపాయి బిల్లులు తీసుకోలేదు, ఆయన తిన్నది లేదు. దీన్ని అనవసరంగా ఈ విధంగా వీళ్ళని కార్యకర్తల్ని లోకల్ లీడర్స్ని దెబ్బతీసేదానికి కుట్ర ఇది. సరే, ఎంత కుట్రదారుడు అంటే 2 కోట్ల రూపాయల బిల్లులు వచ్చాయి, కానీ ఆడ టెండర్ల మీద వచ్చిందంటే 1 రూపాయి ఈడ ఎవరికి తెలుగుదేశం కార్యకర్తకి రాలే డబ్బులు, టెండర్లు తీసుకున్న వాళ్ళు వచ్చింది. ఇప్పుడు ఆయన దొంగలు బిల్లులు చేసుకొని ఒక్కటి కూడా ఫ్రాడ్ బిల్స్ చేసి 2023-24 అప్పుడు చేసిన బిల్లులు హైకోర్టుకు వేసుకొని ఈరోజు మా ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క నక్కల కాలువ మీద 5 కోట్లు, తర్వాత కనుపూరు కాలువ మీద 2 కోట్లు, 7 కోట్లు చెక్కులు తీసుకున్నాడు. ఇప్పుడు ఇది ఎంత కుట్ర అంటే రేపు ఎవరన్నా మీ బోటోళ్ళు పోయి అడిగితే తెలుగుదేశం ప్రభుత్వంలో 7 కోట్ల చెక్కు తీసుకున్నది అంటారు. వాళ్ళు దొంగతనం చేయటం, మాన్యతను చేయటం ఎంత కుట్రో ఆలోచించండి. ఈ విధంగా చేస్తూ ఉంటే కడుపు మండితో పరిస్థితి మాకు ఏమీ అర్థం కావట్లేదు. ఇంత ఈ వ్యవహారం చేసింది. పోతే గిరిజనుల వ్యవహారం ఎత్తుకోండి. 70,000 రూపాయలు బేస్మెంట్ మీద 15,000 ఖర్చు పెట్టి 70,000 చెక్కులు తీసుకున్నారు. చెక్కులు తీసుకొని వాళ్ళకి వర్కలు ఆగిపోయినాయి. అవి క్వాలిటీ పనికిరాదు. దాన్ని మళ్ళీ ఏదైనా పిల్లర్ చేసి చేయాలా. ఇప్పుడు మనం ఏదన్నా చేయాలంటే ఇప్పుడు ఆ 70,000 ఊరిస్తారు, కట్టి చేయాలా. వాళ్ళు ఇప్పుడు అటు కాకుండా ఇప్పుడు ఏంటంటే అది కూడా ఆగిపోతే రేపు చంద్రమోహన్ రెడ్డి ఇల్లు ఆపేశాడు, వాళ్ళు శాంక్షన్ చేసినట్టు ఇల్లు ఆపేశాడు అని చెప్పి నిందించే దానికి అదొక కుట్ర. ఈ విధంగా కుట్రలు చేసేవాళ్ళు కానీ మేము ఏదో పగటిబందీగా ఉంటుంది, సిస్టమేటిక్గా ఉంటుంది మాది వ్యవహారం. ఈ తర్వాత ఈయన చేసిన ఘనకార్యాలు రకరకాలుగా రైతుల మీద అభిమానం అంట. రైతుల మీద అభిమానం అంటే 2017లో 10.5 TMC ఉండే రోజు చంద్రమోహన్ రెడ్డి 6 దొడ్లు పెట్టి ఎన్నోసార్లు చెప్పాను నేను తిని 6 దొడ్లు పెట్టి చెట్టు ఎండిపోకుండా పండించాడు. అదే 23లో ఈయన మంత్రిగా ఉండి 11 TMCలు 11.5 TMC నీళ్లుంటే ఫ్యాక్టరీలకి కావాలా మీకు నారులు వేయొద్దని చెప్పని మేమందరం పోతే మాకు చెప్పడం జరిగింది. చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గరికి పోతే అప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఎస్సీతో మాట్లాడి వాళ్ళు ఉండేవాళ్ళు రైతులకి మీరు నీళ్ళు ఇవ్వకుండా ఉంటే వాళ్ళు కోర్టుకు పోతారని చెప్పని బెదిరిస్తే అప్పుడు 16వ తేదీ మేము అర్జీ ఇస్తే 18వ తేదీ నీళ్ళు వదలవటం జరిగింది. ఈ రికార్డులుగా ఉండే ఇవన్నీ మేమేం చెప్పేది కాదు. పోతే మా ఊర్లో ఎత్తుకోండి, కలుజు కింద సముద్రానికి నీళ్లు పోయే కాలువ దాన్ని శాంక్షన్ చేయించారు. సిల్ట్ క్లియరెన్స్ కింద శాంక్షన్ చేయించారు 24 లక్షలు 23లో. ఈ శాంక్షన్ చేయించారు. ఆడ ఊర్లోకి బండి రాలే, ఏమి మాకు అసలు వర్క్ శాంక్షన్ అయిందే తెలియదు. పరిస్థితి ఏంటంటే దాన్ని 24 లక్షల రూపాయలు బిల్లు చేసుకొని తినుండారు. ఈ విధంగా చేసింది ఓడు చేసి మా మీద ఈ విధంగా చెప్తా ఉంటే ఎంత దారుణం ఒక్కసారి అందరూ ఆలోచించాలని చెప్పని మనం చేసుకుంటూ ఆయన చేసే కుట్రలు ఇది వ్యవహారం ఇదే విధంగా చేస్తే మా వాళ్ళు కూడా రెచ్చిపోతారు. దానికి పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. ఆయన ఏదో ఒకసారి పూయించాడు 80 రోజులు 84 రోజులు మళ్ళా ఈ విధంగా అవాకులు చవాకులు పేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. తర్వాత వేరే విధంగా కూడా చేసేదానికి కూడా వెనకాడరు అని చెప్పని మనం చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. నిన్న గోవర్ధన్ రెడ్డి గారు గ్రీన్ కంట్రీ సమీపంలోకి వచ్చి ఏదో ఆ పొలాన్ని చూసినట్టు దాని మీద ఏదో జరిగినట్టు చెప్పాడు. కానీ ఆ పొలమే 2024లో ఎల్లవకపోతే గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి ఆ 20 ఎకరాలు పంట పాసిపోయిందంటే కనీసం దానికి విత్తనాల సౌకర్యం కూడా ఏర్పాటు చేయలే.
2017లో 18లో గోవర్ధన్ రెడ్డి గారే శాసనసభ్యులు. ఆ రోజు 2 దఫాలు ఎండిపోయింది మా ఊరు, 2 దఫాలు పూర్తిగా ఎండిపోయింది. ఆ రోజు ఆయనే ఉన్నాడు, టీడీపీ గవర్నమెంట్ ఉంది, కానీ ఆ రోజు ఏమి సహాయం చేయలేకపోయాడు. ఈరోజు ఏదో మా పంట ఎండిపోతుందని ఇక్కడ చివరి దశలో పిడూరు, మనుబోలు ఈ చెరువులన్నీ నిండి పూర్తి స్థాయి నిండినప్పుడే పైపులు వేసుకుంటే వస్తాయి. ఆ విషయాన్ని 10 సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యేగా పనిచేసి ఆ విషయాన్ని తెలుసుకోలేక మా మీద మేమేదో పైప్ లైన్ అడిగామని దాని ఏదో ఒక చివరి దశలో పంట ఎండిపోతే రైతు కన్నా ఎంత బాధ ఉంటుందో మాకు తెలుసు. ఆ బాధలు మేము దానికోసం మేము 10 లక్షలతో పనిచేసేవాళ్ళు వాళ్ళ వైసీపీ నాయకులే. ఈ మండలంలో ఎవరున్నా సరే మేము చేసేది అక్రమమైన పని, సక్రమంగా లేదు, అన్యాయంగా చేస్తున్నారని చెప్పండి. దానికి దేనికైనా మేము సిద్ధం. ఊరికేనే ఏదంటే అది బురద చల్లటము. మా నాయకుడు ఏం చేశాడు? పంట ఎండిపోతుంటే కాపాడమా? డ్యామ్లో నీళ్లు కూడా ఉండొచ్చు, వచ్చేదానికి మార్గాలు ఉండాలి కదా. 4 చెరువులు నిండాలా, చివరి పూర్తి స్థాయిలో నిండితే సైబర్ సిస్టమ్ ద్వారా రావాలా. ఈ విషయాలని తెలుసుకోకుండా ఏదంటే అది మాట్లాడడం న్యాయం కాదు, పద్ధతి కాదు. ఇక మీదట ప్రతి విషయాన్ని తెలుసుకొని మాట్లాడమనండి. తెలుసుకుంటే అందరికీ అర్థమవుద్ది. వైసీపీ నాయకుల్ని అడగమనండి. గత 25 సంవత్సరాల నుంచి మేము ఎంత ఇబ్బందులు పడుతున్నామో అంత ఇబ్బందులు పడుతున్నాం. అందరికీ నా నమస్కారం. మీకు అందరికీ తెలుసు, ఆయన మాట్లాడేది ప్రతి మాట పచ్చి అబద్ధం. ఆయన మాట్లాడు అసలు విదేశాల్లో 1000 కోట్ల ఆస్తి ఉందన్నావు. నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావు 10 సంవత్సరాల నుంచి? చంద్రబాబు రెడ్డి కొడుక్కి విదేశాల్లో 1000 కోట్ల ఆస్తి ఉందన్నావు. ఏం నిరూపించగలిగావా? ఇంత చేయగలిగావా? వాయిలెట్పాడులో నీ అత్తగారింటికాడ దళితుల్ని 4.5 ఎకరాలు అడిగించుకున్నావు. వాళ్ళు కొట్టి పెరుక్కున్నారు. 10 సంవత్సరాలు అయింది. నీదైనా నిరూపించుకోగలిగావా? అది వాస్తవం తెలుసుకొని మాట్లాడాలా. అసలు వచ్చిందంత గ్రాంట్ ఈ 2 సంవత్సరాల్లో వచ్చిన గ్రాంట్ ఎంత, చేసిన బిల్లులు ఎంత? మాకు ₹1 డబ్బులు వచ్చినాయి చేసిన వాళ్ళకి. మా వాళ్ళు చేసిన వాళ్ళు ఈశంగం ప్రెసిడెంట్కి అయితే ₹1 రాదా, సంతకం కూడా పెట్టలే వాళ్ళు ఇప్పటికి. ఏదో చేశారు, చేసిన తర్వాత వాడి టెక్నికల్ శాంక్షన్ కూడా కాల వాళ్ళకి. ₹1 డబ్బులు రాకుండా తినేశారు. చంద్రబాబు 1000 కోట్లు తినేశాడు, చంద్రబాబు 1000 కోట్లు తినేశాడు. ఏది ఇది? ఈ మాటలేంది? తిన్నది నువ్వు 85 రోజులు జైల్లో ఉండేది నువ్వు. దేనికుండావు జైల్లో? నువ్వు తప్పు చేయకుండా ఎందుకుండావు జైల్లో? నువ్వు తప్పు చేసావు కాబట్టి జైల్లో ఉండవు. నువ్వు ఏమనుకుంటున్నావు ఏమో చంద్రబాబు రెడ్డిని ఏ సొంత కూడా ఏం చేయలేవు నువ్వు. మళ్ళీ 2029లో నిన్ను చిత్తుగా ఓడిస్తాడు చంద్రమోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకొని ఉండు. కొత్త అబద్ధాలు చెప్పాడు. ఏనైనా నువ్వు మానుకొని, అసత్యాలు మానుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏంది ఆ నోరేంది? అది ఏంది? శాస్త్రాలు ఏంది? ఆ అబద్ధాలు ఏంది? ఇది కరెక్ట్ కాదు మాట్లాడడం. నిద్రలేస్తే నీకు రైతుల మీద ప్రేమ. నువ్వు 2011లో నిన్ను ఎవడు దండలో వేయించుకున్నాడు పడ్డవని? 2011లో మా నాయకుడు బండిచ్చాడు. నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావు నువ్వు? 2017 కాదు 15, 13, 14లో ఈయన అన్నాడు. ఏం చేస్తున్నావు? ఈరోజు ఇచ్చిన యూరియా ఎంత? యూరియా ఇవ్వలేకపోయింది ఈ ప్రభుత్వం అంటున్నావు నువ్వు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.